అండి ఈ దేవాలయం చాలా విశిష్టత కలిగిందండి. ఎందుకు అంటున్నామంటే మేము ఇది ప్రకృతి వరప్రసాదంగా లభించినటువంటి లింగ ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఇది మన నర్మదా నదిలో ప్రకృతి సిద్ధంగా తయారై ప్రాణం ఉన్నటువంటి లింగాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది కూడా అన్నపూర్ణ సహిత విశ్వేశ్వరుడు ఉన్నటువంటి దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. ఇది మేము దక్షిణ కాశీగా వెలుగొందాలనే మా ప్రఖ్యాతి రావాలని మేము ఎంతో ఆశిస్తున్నామండి. మరియు ఇందులో ఎందుకు ఈ ప్రత్యేకత అంటే మేము ఇక్కడ మాకు సౌరాష్ట్ర డిజైన్లో ఇదే డిజైన్ చేయడం జరిగింది. ఒక్క సంవత్సరంలోనే దీన్ని నిర్మించడం కూడా జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు మహాకుంభమేళ టైంలో ఇది మనకు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం కూడా జరిగింది. ఇటు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రాముఖ్యత వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ సమయంలో మరీ పర్టికులర్గా మనకు కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆలయాన్ని ఈ కుంభమేళ సమయంలో మాఘమాసంలో మేము ప్రతిష్టాపన చేసుకోవడం మేము ఎంతో మహాభాగ్యంగా భావిస్తున్నామండి. ఇది అందరికీ, ఇది మన తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇది సౌభాగ్యాన్ని ఇస్తుందని కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మన తెలంగాణలో కాశీ దేవాలయాలు అనేది చాలా అరుదుగా చూస్తుంటాము. ఇది మా బోడుపల్లో కేశవనగర్ కాలనీలో రావడం, మేము నిర్మించుకోవడం అనేది చాలా అద్భుతంగా మేము భావిస్తున్నాం. ఆ మహాదేవుడు మాకు ఒక్క సంవత్సర కాలంలోనే దీన్ని నిర్మించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.